హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని తెలియని ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవే ప్రపంచంలోనే ఎక్కువ మంది నివసించే బిల్డింగ్ ఏంటి, ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ప్లేస్ ఏంటి, జపాన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ స్టాచ్యూ ఎక్కడ ఉంది, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా బీర్స్ తాగి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరు అండ్ ఎన్ని బీర్స్ తాగాడు, మరుగుజ్జులకంటూ చైనాలో ఒక సపరేట్ ప్లేస్ ఉందా, ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా అమ్ముడైన కార్ ఏంటి అండ్ చివరిలో ఒక బోనస్ ఫ్యాక్ట్ కూడా ఉంది. ఆ ఫ్యాక్ట్లో మన ఇండియన్ ఎలక్షన్స్లో యూజ్ చేసే ఇన్ఎడిబుల్ ఇంక్, అదే ఓటు వేసాక మన ఫింగర్కి ఒక ఇంక్ రాస్తారు కదా, అది ఎక్కడ ఏ కంపెనీ తయారు చేస్తుంది, అసలు ఎందుకు ఈ ఇంక్ వేస్తారు అనేది తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది అన్నోన్ ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్ ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. నెంబర్ 1, టర్కీలో వెలివేయబడిన ఒక విలేజ్ ఉంది. దాని పేరు ది బుర్జ్ అల్ బాబాస్. దీన్ని గోస్ట్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఈ విలేజ్లో 587 కోటలు ఉన్నాయి, కానీ అందులో ఒక్కరు కూడా నివసించడం లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ విలేజ్ని వెలివేశారు, ఎందుకంటే దెయ్యాలు ఉన్నాయి అని. ఈ విలేజ్లో ఇల్లులు అన్నీ కూడా ఏదో ఒక డిస్నీ మూవీలో ఉండే కోటల్లాగా ఉంటాయి. దీన్ని ప్రెజెంట్ టర్కీలో ఒక టూరిస్ట్ స్పాట్గా చేస్తున్నారు, కానీ ఇక్కడ ఉండటానికి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేదు. టర్కీ గవర్నమెంట్ కూడా ఇక్కడికి ఎవరిని వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెంబర్ 2, చైనాలో ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది నివసించే ఒక బిల్డింగ్ ఉంది. దాని పేరు మల్టీ స్టోరీ బిల్డింగ్. ఇది హ్యాంగ్జో చైనాలో ఉంది. ఈ బిల్డింగ్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా? 30,000 మంది. అందుకే ఇది ది లార్జెస్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ది వరల్డ్గా ఉంది. నెంబర్ 3, ఈ ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ప్లేస్ ఏదో తెలుసా? ట్రాఫిక్ పరంగా డెల్ ఎటాయిల్. ఇది ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఎందుకు ఇది వరల్డ్లోనే బిజియెస్ట్ ప్లేస్గా ఉంది అంటే, ఈ ఒక్క డెల్ ఎటాయిల్ ప్లేస్లో 12 రోడ్స్ అనేవి ఒకే పాయింట్లో కలిసి ఉంటాయి. సో ఇలా ఇక్కడ 24/7 ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఇలా ఇది ఈ వరల్డ్లోనే ట్రాఫిక్ పరంగా ది బిజియెస్ట్ ప్లేస్గా మారింది. నెంబర్ 4, మీకు తెలుసా, జపాన్లో హీటెడ్ సైడ్ వాక్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎందుకు అంటే, వింటర్ సీజన్లో వర్షం పడ్డా లేదా మంచు పడ్డా కానీ ఆ వర్షపు నీరు అండ్ ఈ మంచు అనేది ఐస్ లాగా మారకుండా ఉంటుంది. దీనివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, ప్రజలకి ఇబ్బంది ఉండదు అని ఇలా చేశారు. టెక్నాలజీ పరంగా జపాన్ని బీట్ చేసే కంట్రీ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ థాట్స్లోనే ఉంటారు. నెంబర్ 5, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ వాటర్ స్టాచ్యూ అంటే నీటి లోపల ఉండే విగ్రహం ఏదో తెలుసా? ఓషన్ అట్లాస్. ఇది బహామాస్లో ఉంటుంది. ఈ స్టాచ్యూ యొక్క హైట్ అనేది 5.5 మీటర్స్ ఎత్తు ఉంటుంది అండ్ ఈ స్టాచ్యూ యొక్క వెయిట్ అనేది దాదాపుగా 60 టన్నులకి పైగా బరువు ఉంటుంది. నెంబర్ 6, ఈ ప్రపంచంలోనే అతి ఎక్కువగా బీర్స్ తాగి వరల్డ్ రికార్డ్ సాధించిన వ్యక్తి ఎవరో తెలుసా? అతనే ఆండ్రూ ద జైంట్. ఇతను ఒక రెస్లర్. ఇతను ప్రతిరోజు ఆల్కహాల్ తాగుతూ 7,000 క్యాలరీస్ని సంపాదిస్తాడు. ఇది అతని డైలీ రొటీన్. అయితే ఒకరోజు అతను అసలు నేను ఎన్ని బీర్స్ తాగుతాను, నా కెపాసిటీ ఎంత అనేది తెలుసుకోవడానికి తనకంటూ తానే ఒక టెస్ట్ వేసుకున్నాడు. అలా బార్కి వెళ్ళి ఒకే సిట్టింగ్లో కేవలం 6 గంటల్లో ఆపకుండా 156 బీర్లు తాగాడు. అంటే మొత్తం 73 లీటర్ల బీర్లు తాగాడు. ఆండ్రూ ద జైంట్ అనే పేరుకి న్యాయం చేశాడు. ఈ రికార్డ్ని ఇప్పటి వరకు ఎవ్వరూ బీట్ చేయలేదు. అన్ని బీర్లు ఎలా తాగామా? అది కడుపా లేక చెరువా? ది లార్జెస్ట్ బీర్ కన్స్యూమర్ ఇన్ ది హిస్టరీ ఎవర్ ఈజ్ ఆండ్రూ ది జైంట్. నెంబర్ 7, చైనాలో ఒక థీమ్ పార్క్ ఉంది. ఈ థీమ్ పార్క్ పేరు కింగ్డమ్ ఆఫ్ ది లిటిల్ పీపుల్. అంటే ఈ పార్క్లో కేవలం మరుగుజ్జులు మాత్రమే ఉంటారు. వీళ్ళ హైట్ అనేది అప్రాక్సిమేట్గా 130 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే 51 అంగుళాలు ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే, చైనా వీళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేయాలి అనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళకి బయట జాబ్స్ దొరకడం కష్టం, అలాగే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చైనా ఇలా ఒక థీమ్ పార్క్ని బిల్డ్ చేసి ఇక్కడ మరుగుజ్జులతో ఒక టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేస్లా చేసి వీళ్ళతో షోస్ ప్లే చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ థీమ్ పార్క్లో 100కి పైగా మరుగుజ్జులు ఉన్నారు.
ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇచ్చి వాళ్ళకంటూ ఒక వరల్డ్ని క్రియేట్ చేసి అందులో వాళ్ళని కంఫర్టబుల్గా జీవించేలా చేయడానికి ఇలా చేస్తున్నారు. ఈ థీమ్ పార్క్ యొక్క గోల్ 1000కి పైగా మరుగుజ్జులని తీసుకుని వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయాలి అనేది ఈ థీమ్ పార్క్ యొక్క గోల్. ఈ వరల్డ్లో ఎక్కడ కూడా లేనంటి ఒక డిఫరెంట్ సర్వీస్ని చైనా ఈ మరుగుజ్జుల కోసం క్రియేట్ చేస్తుంది. నెంబర్ 8, జపాన్లో ఒక ట్రైన్ స్టేషన్ని ఆపేయాలి అనుకున్నారు. ఎందుకంటే అందులో ఎవ్వరూ ట్రావెల్ చేయట్లేదు అని. కానీ ఒకరోజు ట్రైన్ డిపార్ట్మెంట్ ఒక స్టూడెంట్ అమ్మాయి ఆ ట్రైన్ని యూజ్ చేయడం చూశారు. అలా కొన్ని రోజులు అబ్జర్వ్ చేశారు. ఈ అమ్మాయి ఈ ఒక్కరోజు ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తుందా లేక రోజు ఈ ట్రైనే యూజ్ చేస్తుందా అని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది కేవలం ఆ ఒక్క అమ్మాయి మాత్రమే ఆ లొకేషన్ నుండి తన స్కూల్కి వెళ్ళడానికి ఈ ట్రైన్ని డైలీ యూజ్ చేస్తుంది అని. అలా జపాన్ గవర్నమెంట్ కేవలం ఈ ఒక్క అమ్మాయి కోసం తను గ్రాడ్యుయేట్ అయ్యాక ఈ ట్రైన్ సర్వీసెస్ ఆపేద్దాం అని డిసిషన్ తీసుకుంది. సో ఈ ఒక్క అమ్మాయి కోసం ఆ స్టేషన్ స్టాఫ్ అండ్ ట్రైన్ డిపార్ట్మెంట్ మొత్తం వర్క్ చేస్తున్నారు. తన కోసం 2 times ట్రైన్ని ఆపుతారు, స్కూల్కి పికప్ చేయడానికి అండ్ స్కూల్ నుంచి డ్రాప్ చేయడానికి. ఈ స్టేషన్ పేరు కమి షిరాతక్ స్టేషన్. ఇది ఎంగారు హొకైడో జపాన్లో ఉంది. జపాన్ అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, హ్యుమానిటీ కూడా అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ. నెంబర్ 9, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడుపోయిన సేల్ అయిన కార్ ఏదో తెలుసా? టొయోటా కొరోలా. ఈ కార్ ఇప్పటికీ 44 మిలియన్ యూనిట్స్ సేల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. సో ది బెస్ట్ సెల్లింగ్ కార్ ఇన్ ది వరల్డ్ ఈజ్ టొయోటా కొరోలా మోడల్ ఇన్ ది హిస్టరీ. నెంబర్ 10, ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏదో తెలుసా? జపనీస్ పాస్పోర్ట్. ఎందుకంటే ఈ ఒక్క పాస్పోర్ట్ ఉంటే చాలు 190 దేశాలు పాస్పోర్ట్ లేకుండా తిరగొచ్చు, ట్రావెల్ చేయొచ్చు. ఎలా అంటే ప్రజెంట్ ఈ భూమి మీద 195 దేశాలు ఉన్నాయి. అందులో 190 దేశాలకు జపాన్ పాస్పోర్ట్ పర్మిషన్ అండ్ యాక్సెస్ ఉంది. ఈ 190 దేశాలకు వెళ్ళాలి అంటే కేవలం జపాన్ పాస్పోర్ట్ ఉంటే చాలు, వీసా లేకుండా వాళ్ళ కంట్రీస్లోకి అలౌ చేస్తారు. జపాన్ పాస్పోర్ట్ పర్మిషన్ లేని ఆ 5 కంట్రీస్ ఏంటి అంటే చైనా, నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టర్క్మెనిస్తాన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఈ కంట్రీస్లోకి ఎంటర్ అవ్వడానికి ఆ కంట్రీ పర్మిషన్, వీసా ఉండాలి. జపాన్ పాస్పోర్ట్తో ఈ కంట్రీస్లోకి వెళ్ళలేము, ఎందుకంటే ఈ కంట్రీస్ అలౌ చేయవు. సో జపాన్ పాస్పోర్ట్ ఉంటే చాలు, ఈ ప్రపంచంలోని 195 దేశాలలో 190 దేశాలు వీసా లేకుండా ట్రావెల్ చేసి రావచ్చు. ఇందుకే జపాన్ పాస్పోర్ట్ ఈజ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్గా ఉంది. బోనస్ ఫ్యాక్ట్, మన ఇండియాలో ఎలక్షన్స్ టైంలో యూజ్ చేసే ఇంక్ ఎక్కడ అండ్ ఏ కంపెనీ తయారు చేస్తుందో తెలుసా? మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క పాత పేరు మైసూర్ ల్యాక్ అండ్ పెయింట్స్ లిమిటెడ్. ఈ కంపెనీ మైసూర్, కర్ణాటకలో ఉంది. మన దేశంలో ఇన్ఎడిబుల్ ఇంక్ తయారు చేసే పర్మిషన్ ఉన్న ఏకైక కంపెనీ ఇది. ఇన్ఎడిబుల్ ఇంక్ అంటే అదే మన ఎలక్షన్స్లో ఓట్ వేసాక మన ఫింగర్కి ఒక ఇంక్ రాస్తారు కదా, దాన్నే ఇన్ఎడిబుల్ ఇంక్ అంటారు. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఒక్కసారి ఓట్ వేసిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఓట్ వేయకుండా, ఫేక్ ఓట్స్ పడకుండా ఈ ఇంక్ని యూజ్ చేస్తారు. ఈ ఇంక్ ఒక్కసారి రాస్తే 20 రోజుల వరకు ఆ మార్క్ అనేది పోకుండా ఉంటుంది. ఈలోపు ఓటింగే కాదు, వేసిన ఓట్స్ కౌంటింగ్ కూడా అయిపోతుంది. సో ఫేక్ ఓట్స్ అనేవి పడకుండా ఉంటాయి. ఈ ఇంక్ని తయారు చేసే పర్మిషన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఒక్క కంపెనీకే ఇచ్చింది. ఆ కంపెనీ పేరు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. సో ఇవి గైస్ ఈ ప్రపంచంలో జరుగుతున్న కొన్ని తెలియని, తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్, ఆశ్చర్యకరమైన, అద్భుతమైన నిజాలు. ఈ వీడియో వల్ల మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ తెలుసుకున్నారు అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.